నేను మీ కిరణ్. ఈరోజు ఒక బోర్డు గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ బోర్డు గురించి తెలుసుకునేటప్పుడు అసలు ఒక యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం. తమిళనాడులో ఒక రైతు తన పొలాన్ని సాగు చేసుకుంటూ తన జీవనం గడుపుతూ ఉండేవాడు. ఉన్నట్టుండి తన కూతురికి మ్యారేజ్ చేయాల్సి వచ్చి తన పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. తీరా కొనడానికి కూడా వచ్చారు కొంతమంది. అయితే అంతా రెడీ చేసుకున్నాడు. ఆ టైంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బోర్డు వచ్చి నోటీసులు పంపించి ఈ పొలం మాది అంది. అదే వక్ఫ్ బోర్డ్. మనందరికీ తెలుసు ఈ వక్ఫ్ బోర్డ్ ఎంతగా ఉంది అంటే డిఫెన్స్, రైల్వే, తర్వాత అత్యధిక ల్యాండ్ అంటే అత్యధిక భూమి మన వక్ఫ్ బోర్డ్ కిందే ఉంది. తీరా ఈ వక్ఫ్ బోర్డ్ ఏమైనా ఆ కమ్యూనిటీ వాళ్ళకైనా మంచి చేస్తుందా అంటే దాంతో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఇల్లు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా జరిగే ప్రయత్నం లేదు. ఇంతకీ ఈ అమౌంట్ అంతా ఏమవుతుంది? ఇన్ని వేల లక్షల ఎకరాలు ఎలా ఆక్రమణకు గురవుతోంది? వాళ్ళది మాది అని చెప్తూ ఉంటారు. దీని నిమిత్తమే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ దీన్ని ఆమోదం చేయడానికి రెడీగా ఉందండి. మనకి డిస్క్రిప్షన్లో దీని లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. దాని మీద లింక్ క్లిక్ చేయగానే మీ మెయిల్కి వెళ్తుంది. అక్కడ మీరు మొత్తం అంతా చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత కింద విత్ రికార్డ్స్ కింద మీ నేమ్ పెట్టి సెండ్ చేయండి. ఒకసారి చదువుకోండి, పర్వాలేదు. దీనివల్ల ఏంటంటే ఎంతమంది దీనికి కోరం ఉంది, ఎంతమంది ఈ బిల్లుకి ఆమోదానికి రెడీగా ఉన్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అలాగే ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఎలాగా ఎంతవరకు కరెక్ట్గా రన్ అవుతోంది ఒకసారి ఆలోచించండి. ఈ వక్ఫ్ బోర్డు మీద మన దేశంలోనే కాదు, మన దేశం విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దీని మీద మాట్లాడుతూ ఈ బిల్లుని క్యాన్సిల్ చేయాలి, ఇలాంటిది రాకూడదు, వక్ఫ్ బోర్డు కరెక్ట్గానే జరుగుతుందని చెప్తున్నారు. అంటే దీని ద్వారా వాళ్ళకి వచ్చే లబ్ధి ఏంటో ఒకసారి మీరే ఆలోచించండి, మేల్కోండి. అదే కమ్యూనిటీ వాళ్ళైనా సరే ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అసలు మీకు ఎంతవరకు ఈ బోర్డు వల్ల ఉపయోగం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి.